ప్రపంచ చరిత్రలోనే తెలంగాణలో అతిపెద్ద స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. 5 లక్షల కోట్ల విలువైన భారీ స్కామ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు ఆయన. హెల్త్ పాలసీ స్కామ్ గురించి సామాన్యులకు కూడా అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ భూములను కారు చౌకగా అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. హిల్ట్ పాలసీ పేరు మీద. అసలు ఎంత ఆశ్చర్యం అంటే సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది. వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చిండ్రో, హిల్ట్ పాలసీ అని చెప్పి, ప్రభుత్వ భూముల్ని అమ్మడం, వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి. కానీ చాలా విచిత్రంగా 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్ తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం.